తెలుగు రాష్ట్రాల్లో వేసవి పంటగా పండించే అపరాల్లో ముఖ్యమైనవి పెసర, మినుము. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసేందుకు వీలుగా ఉన్న ఈ అపరాల పంటలను రైతులు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ పండిస్తూ ఉంటారు. వేసవిలో పెసర 60 రోజుల స్వల్పకాలానికే చేతికొస్తుంది. తక్కువ సాగు ఖర్చుతో రైతుకు ఆదాయాన్ని, భూమికి సారాన్ని అందిస్తుంది. అయితే ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవటం, యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో వేసవి పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వేసవి కాలంలో కూడా అపరాలు వేయటం అనేది ఒక మంచి యాజమాన్య పద్ధతి, లాభసాటి పద్ధతి. అంటే మన పంటల సరళిలో అపరాలు వేయమని చెప్పేసి కూడా రైతులకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, బోర్వెల్ సదుపాయం కానీ, చెరువులు కానీ, లేదా కాలువల ద్వారా నీరు వచ్చి 2 నుంచి 3 తడులు ఎక్కడైతే పెట్టగలుగుతారో అక్కడ రైతులు ఎక్కువగా ఈ అపరాలు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఒకటి ఏంటంటే పెసర ఎక్కువగా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తక్కువ కాలంలోనే తక్కువ నీటితోనే పంటను తీసుకోవడానికి ఎక్కువగా పెసర పంటను వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే ఈ వేసవిలో వేసినప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ వస్తుంది. ఎక్కడైతే రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ ఉంటుందో అక్కడ పల్లాకు తెగులుతలకు వ్యాప్తి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ వేసవిలో పంట వేసేటప్పుడు రకాల ఎంపికలో సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకాలను మాత్రమే వేసుకోవాలి. వీటిలో ఏంటంటే ఒకటి ఎల్జీజీ 607 కానీ, అదేవిధంగా 637, అదేవిధంగా ఐపీఎం 2-14 వేసుకోగలిగితే మనకి పల్లాకు తెగులు సమస్య చాలా వరకు తగ్గుతుంది. ముందుగానే ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుతో 600 FS అని అంటాము. దీన్ని కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకుని కనుక మనం విత్తనాలు వేసుకుంటే చాలా వరకు మొదటి 20-25 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. తద్వారా పల్లాకు తెగులు ఉధృతి కూడా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇమిడాక్లోపిడ్ కనుక దొరకకపోతే థయామిథాక్సమ్ అనేటువంటి మందుతో 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసి నాటుకుంటే కనుక చాలా వరకు మనకి ఈ పల్లాకు తెగులు ఉధృతి అనేది తగ్గిపోతుంది. ఈ కలుపు యాజమాన్యం కనుక చూస్తే వేసవిలో అంత ఎక్కువగా కలుపు సమస్య ఉండదు. ఎందుకంటే పొలాన్ని 2-3 సార్లు దున్నేసి వేస్తారు కాబట్టి కలుపు సమస్య ఉండదు. ఒకవేళ కనుక విత్తనాలు వేసినప్పుడే ఏదైనా కలుపు ఎక్కువగా ఉండే పొలాలు ఉంటే కనుక పెండిమిథలిన్ ఎకరానికి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వేసిన వెంటనే కనుక మనం వేసుకోగలిగితే మనకి కలుపు తగ్గుతుంది. లేదు పంట వేసిన 20-25 రోజులకి ఇమాజితాఫిర్ అనేటువంటి కలుపు మందును 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకోగలిగితే మనకి కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం విషయానికి వస్తే పంట వేసిన తర్వాత 20-25 రోజుల సమయంలో ఒక తడి, మళ్ళీ 40-45 రోజుల మధ్యలో ఇంకొక తడి ఇవ్వగలిగితే మనకు పంట దిగుబడి సుమారుగా ప్రతి నీటి తడి ఇచ్చేటప్పుడు కూడా 75 కేజీల నుంచి 1 క్వింటా పెరుగుతున్నట్టు కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ వేసవిలో చూసుకుంటే కనుక మనకి ఈ మారుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు ఇలాంటి పురుగుల బెడద కూడా ఉంటుంది. వీటి నివారణ కోసం ముందుగా మనం ఈ వేప సంబంధిత మందుల్ని పిచికారి చేసుకోవటం, వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి పిచికారి చేసుకోగలిగితే చాలా వరకు మనకి రసం పీల్చే పురుగులు కానీ, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కానీ, లేదంటే మారుక మచ్చల పురుగు సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. ఒకవేళ పూత దశలో కనుక ఈ మారుక మచ్చల పురుగు వచ్చి పూత గూడు కట్టేయటం, పువ్వు మొగ్గలు తినేయటం, సరిగా కాయలు బయటికి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఆ సమయంలో ఒకసారి క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ దానిని మనం 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోగలిగితే అది మారుక మచ్చల పురుగు కానీ, పొగాకు లద్దె పురుగు కూడా పనిచేస్తుంది. లేదు స్పైనోసాడ్ అనేటువంటి మందు అయితే 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేసుకున్న చాలా వరకు మనకు మారుక మచ్చల పురుగు తగ్గుతుంది. లేదా ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందు ఉంటుంది. అదైనా 3 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోగలిగితే చాలా వరకు ఈ మారుక మచ్చల పురుగు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించడానికి ముందుగా విత్తన శుద్ధి చేయడం, తర్వాత 20-25 రోజుల సమయంలో
రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి మనకి మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదా ఎసిఫేట్ అయితే కనుక 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మనం కలుపు మందు కనుక 20 రోజుల సమయంలో ఇమాజిత్పిర్ కనుక కొడితే ఆ కలుపు మందు కొట్టిన తరువాత ఒక 4-5 రోజులకి తప్పనిసరిగా పైపాటుగా మనం 3/19 కానీ లేదంటే 13-0-45 అనేటువంటి ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని ఎకరాకి 1 కిలో 200 లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేస్తే ఈ కలుపు మందు ప్రభావం ఏదైనా పంట మీద ఉన్నా కానీ అది తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ మొక్క ఆకుల ద్వారా మనం ఏదైతే పోషకాలని అందిస్తామో అది మొక్క పెరుగుదలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి వేసవిలో వేసినటువంటి ఈ పెసర, మినుము ఏదైనా కానీ మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.